హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే మనం బేసికల్లీ రేపు మేము డోన్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే 15th హాలిడే 17th హాలిడే మధ్యలో ఒక రోజు లీవ్ పెట్టుకుంటే 3 days వస్తుంది కదా కంటిన్యూస్గా. సో మేము ఇక్కడికి వచ్చి కూడా మేము మేలో వచ్చాము. ఆ తర్వాత ఇంతవరకు వెళ్ళలేదు నేను గగన్. సో సరే అని చెప్పి ఒక అట్లా టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. అండ్ అలాగే అక్కడ వాళ్ళు పూజ అది పెట్టుకున్నారనమాట. నాగుల చవితి అదొకటి అండ్ అదొక ప్లాన్ ఉంది. ఇంకొకటి నేను మర్చిపోయాను పేరు, శక్తిపీఠం ఉంది కదా కర్నూలు దగ్గర, ఒక మర్చిపోయా. ఇన్కేస్ మీకు గుర్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే నేను మళ్ళీ గగన్ అడిగి చెప్తాను అనమాట. సో ఆ శక్తిపీఠంకి వెళ్దాము అని చెప్పి అండ్ ఆల్సో అక్కడ సుంకులమ్మ అని పెట్టుకుంటారనమాట వాళ్ళు. సో ఆ అమ్మవారికి పెట్టుకుందాము అని చెప్పనని అనుకుంటున్నాము. ఎందుకంటే మేము పెళ్ళికి ముందు వాళ్ళు పెట్టుకోలేదంటే పెళ్ళి తర్వాత మేము వెళ్ళాం, నేను గగన్ తీసుకొని వెళ్ళి పెట్టాము. బట్ ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ అంతా చేసుకుందాము అని చెప్పి అదనమాట. సో దానికోసం లగేజ్ అంతా సర్దాలి. నేను ఆల్రెడీ నా బట్టలు సపరేట్ పెట్టాను. గగన్వి ఇప్పుడు ఇంకా వెళ్ళి చూసి తీయాలన్నమాట. నువ్వు తీసి పెట్టు అంటే నువ్వే ఏదో ఒకటి చూసి పెట్టు అని చెప్పాడు. సో ఇంక నేను ఫ్రెష్ అయ్యాను ఇప్పుడే, ఇంట్లో పని అంతా అయింది. అరౌండ్ 12-10 సంథింగ్ అయిందనమాట. సో టకటక స్కిన్ కేర్ అది చేసుకొని ఫాస్ట్గా లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టుకుందాము. అండ్ రేపు మార్నింగ్ నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. వెళ్ళి అక్కడి నుంచి గగన్ వాళ్ళ అటు నుంచి ఆఫీస్ దగ్గర నుంచి వస్తారు, నేను అక్కడి నుంచి మేము బయలుదేరుతాము. సో అది ప్లాన్ ఇప్పటికైతే. సో ఫస్ట్ క్విక్గా స్కిన్ కేర్ అది చేసుకుందాం. సో నేనైతే ఫస్ట్ ఈ టోనర్ యూజ్ చేస్తున్నా. నేను రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు టక్క బ్యాగ్ సర్దాలి. అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర అక్కడ ట్రాలీ ఉంది, నా చిన్న ట్రాలీ, అదొక దాంట్లోనే సర్దుకోవాలన్నమాట. దాంట్లో ఏమో నా పెళ్ళి చీరలు ఉన్నాయి. సో ట్రావెల్ చేసి ఇది ఒక్కటే ఇబ్బంది అవుతుంది నాకు. అవన్నీ తీసి మళ్ళీ ఒక దగ్గర ప్రాపర్గా సర్ది మళ్ళీ అందులో ప్యాక్ చేసుకొని మళ్ళీ రీప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదొకటే. నేను కొంచెం ఈ జ్యువెలరీ ఏం తీసుకెళ్తున్నాను చూపిస్తాను. లాస్ట్ టైం ప్యాక్ చేసుకున్నాను కానీ అంతకుముందు ఏం పెద్ద చూపించలేదనమాట. సో బట్ ఈసారి నేను చూపిస్తాను కొన్ని ఏం పెట్టుకున్నాను ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ అయితే వెళ్ళి గగన్ బట్టలు అవి తీసుకొచ్చేద్దాం. బేసికలీ 2 racks గగన్ బట్టలు అనమాట. తన వేరే దగ్గర ఉంటాయి, నా వేరే దగ్గర ఉంటాయి. సో ఏవో ఒకటి నన్నే పెట్టమన్నాడు కాబట్టి ఇంకా చూసి ఏదో ఒకటి పెట్టాలి. ఇవి ఆల్మోస్ట్ ఇవి కొంచెం మంచి బట్టలు. నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నానో చూపిస్తాను అనమాట. ఈ బాక్స్ కొంచెం జ్యువెలరీ అంటే ఎక్కువేం కాదు, జస్ట్ సింపుల్గా
ఇది మీరు ఆల్రెడీ అలేఖ్య నాకు ఇచ్చిన 9 గిఫ్ట్స్, మా 9 years ఆఫ్ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన 9 గిఫ్ట్స్ వీడియో చూసింటే మీరు అందులో చూసింటారు అనమాట ఈ నెక్లెస్. ఇది నేను సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పని ఇది ఒకటి పెట్టుకుంటున్నా. ఎందుకంటే థర్స్డే పెట్టుకున్నాం కదా, ఫ్రైడే రోజు పూజ, నాగుల పూజ పెట్టుకుంటున్నామని చెప్పాను కదా, దానికి వేసుకుందాము అని చెప్పి. అండ్ దీని ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయన్నమాట, లైట్ పింక్. ఇది ఎందుకు తీసుకున్నాను, ఇది ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే కొంచెం ఈ సారీ మీదకి కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి. ఇది మా అత్తయ్య వాళ్ళు నిశ్చితార్థం అప్పుడు పెట్టారనమాట ఈ సారీ. సో ఇది నేను ప్లెయిన్గా కుట్టించుకున్నా, ఏం లేదు, జస్ట్ ఫ్రంట్ హుక్ కాకపోతే ప్రిన్స్ కట్. మీరు ఆల్రెడీ నా బ్లౌజెస్ అన్ని చూసి ఇలానే ఉంటాయి. సో ఇది స్క్వేర్ నెక్ అనమాట. సో దీని మీదకి కొంచెం కాంట్రాస్ట్గా సింపుల్గా బాగుంటుంది కదా టెంపుల్కి అని అదొకటి పెట్టుకుంటున్నా. అండ్ ఒక నల్ల పూసలు, ఇది ఏమంటారు ఆరెంజ్ కెంపు సంథింగ్ ఏదో అంటారు కదా తెలీదు, ఇలా వస్తుంది అనమాట డాలర్ బేసిక్గా. సో ఇది ఒక నల్ల పూసలు ఒకటి పెట్టుకుంటున్నా. ఈ బుట్టలు అనమాట, ఇవి నాకు రవీనా ఇచ్చింది, కుషాల్స్లో తీసుకుందాం అనుకున్నమాట. మేము ఎప్పుడు అంటే మేము ఆల్మోస్ట్ కాలేజ్ తర్వాత ఫస్ట్ టైం కలిసాము. అప్పుడు కలిసినప్పుడు తను కుషాల్స్లో ఇది గిఫ్ట్ చేసాను అనమాట. సో ఇది ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే, ఇది ఈసారి అమ్మవారికి పెట్టుకుంటున్నామని చెప్పాను కదా. సో ఇది నేను సైడ్ ఎక్కడ పెడతాను అనమాట ఇమేజ్. ఇది మా అక్క బ్లౌజ్ యాక్చువల్గా, ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇది నేను ఒకసారి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా లెహంగాని ఏమంటారు గాగ్రా చోలీలాగా వేసుకోవడం, ఇది నేను ఆల్మోస్ట్ 2020లో వేసుకున్నాను అనమాట. అలాగా సైడ్ ఫొటోస్ పెడతాను. సో ఆ బ్లౌజ్ అండ్ ఈ సారీ బ్లౌజ్ నేను కుట్టించుకోలేదు, ఇదే వాడుకుంటున్నాను. ఇది కూడా మా అక్క సారీయే, తన ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది, నేను బేసిక్గా తన దగ్గర నుంచి నేను దొబ్బేసా. సో ఈ సారీ వేసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట. చాలా రిచ్ లుక్ ఉంటుంది. సో ఇదైతే బోట్ నెక్ ఎక్కువ ఏం కనిపిదు కదా. సో ఇయర్ రింగ్స్ బాగా పెట్టుకుందాము అనుకుని ఈ బుట్టలు పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆబ్వియస్లీ బ్యాంగిల్స్, ఇది గ్రీన్ రెడ్ నా పెళ్ళప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట, ఇవి కొంచెం పెట్టుకుంటున్నా. అండ్ ఆబ్వియస్లీ గోల్డ్ బ్యాంగిల్స్ అవి ఉంటాయి. అండ్ 1-2 pairs ఎక్స్ట్రా, ఇవి సిల్వర్ జుంకాస్ అండ్ ఇవి టక్కని కావాలండి. అండ్ స్టిక్కర్స్, నేను నార్మల్గా స్టోన్ అదే పెట్టుకుంటాను అనమాట, ఇవి కొంచెం పెద్ద స్టోన్ అవి. అండ్ కొన్ని పిన్స్ అవి. అండ్ నా పట్టీలు విరిగిపోయాయి అనమాట. సో అవి కూడా తీసుకెళ్తున్నా అక్కడ, అతని దగ్గరే చేయించుకోవచ్చు అని చెప్పి. సో ఇది జ్యువెలరీ. సారీస్ అయితే అవి 2 సారీస్ అవి పెట్టుకుంటున్నాను. ఇదన్నమాట నా బర్త్డే డ్రెస్, జోగులాంబ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇది వేసుకుందాం. ఇది మెత్తగా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, ఫుల్ స్లీవ్స్ కదా, సో ట్యాన్ కూడా ఎక్కువ అవ్వదు అని చెప్పి ఇది ఒకటి పెట్టుకుంటున్నాను. సో ఈ 3 days 3 dresses సార్టెడ్ అనమాట. నైట్ డ్రెస్సెస్ ఒక 2 pairs అది పెట్టుకుంటున్నా. అండ్ కగన్ ఏం పెద్ద ఎప్పుడేం లేదనమాట చూపించడానికి, మళ్ళీ చూపిస్తాను ఇంకెప్పుడైనా. సో ఫస్ట్ ఇక్కడ నేను నా సారీస్ అవి పెట్టుకుంటా. ఒకటి నా ప్యాకింగ్ జడ్జి అయితే నేను చందారంగా ప్యాక్ చేస్తాను అన్నమాట, నాకు అస్సలు రాదు. ఈ డ్రెస్ ఒకటి, ఈ షర్ట్ ఒకటి పెట్టుకుంటున్నా, జస్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటుంది అని చెప్పి వేసుకోవడానికి. అండ్ దుపట్టా. వీళ్ళు ఎవరన్నా తమిళ్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? మనం మామూలుగా చున్నీ అంటాం కదా, ఇక్కడ తమిళనాడులో చున్నీ అంటే బూతు.
ప్యాకింగ్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్. ఇంకా బెడ్షీట్స్ అవి పెట్టాను. లాస్ట్ ఇంకా స్కిన్ కేర్ అవి పెట్టుకోవాలి. అది రేపు మార్నింగ్ ప్యాక్ చేసుకుంటా. అండ్ మేకప్ కూడా ఏం లేదు, జస్ట్ నేను హాలో గ్లో ఉంది కదా అది పెట్టుకుంటున్నాను. అండ్ బేసిక్ మేకప్ ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు అనమాట, ఎందుకంటే జస్ట్ ఫ్యామిలీ వరకే కదా, సో కొంచెం ప్రెజెంటబుల్గా నీట్గా ఉంటే చాలు అని చెప్పనని. అండ్ ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ 1 అయింది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టింది అనమాట నాకు కొంచెం అది ఇది అరేంజ్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే ఇంకా టక్ లంచ్ చేసుకొని నాకు ఆకలి వేస్తుంది. ఇది యాక్చువల్గా గగన్ చేశాడనమాట, పచ్చి పులుసు అంట. నేను ఎప్పుడు తినలేదు, మీకు తెలుసా? సో అది లంచ్కి. అండ్ కాకరకాయ ఫ్రై చేశా కానీ అది కొంచెమే వచ్చిందని జయంత్కి గగన్కి ఇచ్చి పంపించేసా. అండ్ ఇప్పుడు నేను ఆమ్లెట్ వేసుకోవాలి. వాళ్ళకి బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను, నాకు బాయిల్డ్ ఎగ్ పెట్టుకోలేదన్నమాట, సో ఆమ్లెట్ వేసుకుంటాను. ఆల్మోస్ట్ నేను రోజుకి 1 to 2 ఎగ్స్ తింటాను అనమాట. నా ఫేస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంది. సారీ ఫర్ ద వెరీ బ్యాడ్ లైటింగ్, నాకు నేను ఏం చేయలేను. ఇక్కడ నుంచి ఇట్లా ఒకలాగుంది, ఇట్లా ఒకలాగుంది. ఇట్స్ ఓకే. ఇది మరీ బ్రైట్గా అదొక. మీకు ఎవరికన్నా ఐఫోన్ కెమెరా ప్రాపర్గా సెట్టింగ్స్ తెలుసా, వీడియో సెట్టింగ్స్, రికార్డింగ్ సెట్టింగ్స్ తెలిస్తే నాకు చెప్పండి. నేను ఫేస్ చేసే అతి పెద్ద ఇష్యూ, ఎందుకంటే నా స్కిన్ నాకు రియల్గా ఒకలాగా ఉంటుంది, కెమెరాలో ఇంకొకలాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే నేను టక్క ఆమ్లెట్ చేసుకుంటాను. నా దగ్గర ఉన్న అతి బ్యాడ్ హ్యాబిట్ మటికి చేతులు కడుక్కుంటా. అది మాత్రం ట్రై చేశాను తగ్గించాలని, తగ్గుతుంది. బట్ ఒక్కొక్కసారి ఇది ఉంటుంది కదా, పట్టుకున్నాక ఓకే కడుక్కోవాలి. మీరు ఎవరైనా ఉన్నారా అట్లా ఉంటే చెప్పండి. కొంచెం ఆయిల్. నేను రీసెంట్గా ఒక తప్పు చేశాను. ఏంటి అంటే ఆమ్లెట్ వేసుకొని ఆఫ్ చేయడం మర్చిపోయాను అనమాట స్టవ్. అదేమో మాడిపోయింది. ఆమ్లెట్ కాదు, బాండి. సో అప్పుడు అనిపించింది ఆమ్లెట్ తినేటప్పుడు పెట్టే ధ్యాస కొంచెం స్టవ్ ఆపేదాని మీద కూడా పెడితే బాగుంటుంది అని చెప్తున్నాను. నేను అనవసరంగా అదేమో పోవట్లా. అది ఆమ్లెట్ కాదు, బుర్జీ అవుతుంది. నేను చెప్పాను అది ఆల్రెడీ బాండి మార్చాను అని చెప్పాను, దాంట్లోనే వేసాను అనమాట. నేను రాకుంది. ఐ హ్యావ్ మై లంచ్ అండ్ కమ్ బ్యాక్. ఇప్పుడు లేచాను అనమాట. ఒక 1 hour అట్లా పడుకున్నా. నిన్న నేను ఒక 2-3 hours పడుకున్నాను. నైట్ 11:30-12 వరకు నాకు నిద్ర రాలే. అండ్ మార్నింగ్ 8 వరకు నేను నిద్ర లేకపోయాను. సో అది అందుకని ఎక్కువసేపు పడుకోవద్దు అని చెప్పనేసి టక్కన లేసేసాను అనమాట. ఇప్పుడు వెళ్ళి కాఫీ చేసుకుంటాను. పాలు లేవు, బ్లాక్ కాఫీ చేసుకోవాలి. అంతకుముందు ఒక 2-3 times ట్రై చేస్తే లాస్ట్కి నిన్న ప్రాపర్గా కుదిరింది అనమాట నాకు బ్లాక్ కాఫీ విత్ షుగర్. వితౌట్ షుగర్ నేను అస్సలు తాగలేను. సో నేను ఎట్లా చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఫస్ట్ వంటలు అవి సర్దాల, మార్నింగ్ వాష్ చేసింది లేకపోతే. అదేంటి కిచెన్ ఎంత క్లీన్గా పెట్టుకోను, అంతా క్లీన్గా పెట్టుకున్నా ఇరుగ్గానే అయిపోద్ది అనమాట ఎండ్ ఆఫ్ ద డే.
అది ఎందుకు అనేది తెలీదు. అన్నీ క్లీన్ చేసి అంతా పెట్టి అక్కడ పెట్టినంత వరకే మళ్ళీ అన్నీ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. మీకు అంతేనా? నేను ఈ బాటిల్ యాక్చువల్గా నైట్ జింజర్ అవి వేసి నానబెడతాను అనమాట. ఏమంటారు దాన్ని? మేమైతే స్పా వాటర్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఒక రకంగా చెప్పాలంటే. ఇది బాటిల్ మా చెల్లి ఇచ్చింది. నేను యాక్చువల్గా మార్నింగ్ అది కాగబెట్టున్నాను జింజర్ వాటర్. అది జింజర్ ఇంకా అట్లే ఉంది. సో అది కొంచెం లేసి పెట్టేస్తాను. అండ్ నార్మల్ కొంచెం ఫ్రెష్ ఏమంటారు ఇంకా బయట సపరేట్గా ఉంటుంది, అది కూడా వేసి పెడతాను అనమాట. నేను జస్ట్ లైట్గా వాడింది. సో ఇమీడియట్గా కావాలంటే కెటిల్లో వేసి లైట్గా మరిగించి తాగేస్తామన్నమాట మార్నింగ్. లేదు నాకు గుర్తుంది నేను పెట్టాను అంటే ఎగ్గో ఇట్లా నైట్ ఓవర్ నైట్ పెడతా. బై ద వే ఇది డ్రింకింగ్ వాటర్, మళ్ళీ ఏంటి ట్యాప్ వాటర్ తాగేస్తున్నాను అనుకోవచ్చు. మీరు ఏ కాఫీ యూజ్ చేస్తారంటే కాంటినెంటల్ ఎక్స్ట్రా అనమాట. ఒకప్పుడు బ్రూ తాగేదాన్ని, బట్ ఎందుకో బ్రూలో ఒథెంటిక్ ఫ్లేవర్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో అప్పటి నుంచి దీనికి షిఫ్ట్ అయిపోయాము. అండ్ ఇది చాలా ఇష్టం అనమాట. నేను బెంగళూరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా నేను తీసుకెళ్ళేదాన్ని ఒక 2-3 ప్యాకెట్స్. మా వాళ్ళు వచ్చి కాఫీ తెచ్చావా అని చెప్పనని అడిగేవాళ్ళు. సో అంత బాగుంటుంది అనమాట. ఇన్కేస్ మీరు ట్రై చేయలేదా ట్రై చేయండి. ఇట్ ఈస్ వర్త్ గివింగ్ షాట్ అనమాట. ఒక ప్యాకెట్ తీసుకుంటున్నా, 2 రూపీస్ ప్యాకెట్. దీంట్లో నేను ఇది 1.5 స్పూన్ వేసుకుంటాను అనమాట. ఇది చిన్న స్పూను. యూజువల్గా ఇంకా ఎక్కువ వేసుకునేదాన్ని, బట్ షుగర్ తగ్గించాలి అని చెప్పి సో అది కొంచెం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తాను అనమాట. లైక్ ఏమంటారు, మీ దగ్గర ఫ్రాతర్ ఉంటే ఫ్రాతర్ యూజ్ చేయొచ్చు, నా దగ్గర లేదు. సో నేను జస్ట్ స్పూన్తోని బాగా ఇలా అంటాను అనమాట. ప్రాపర్ ఎస్ప్రెసో కాదు, షుగర్ యాడ్ చేసిన ఎస్ప్రెసో లాగా ఉంటుంది అనమాట. ఇది ఒక 2-3 మినిట్స్ చేస్తాను అనమాట. సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుందా, ఇలా వస్తుంది అనమాట. బేసిక్గా చెప్పాలంటే మీరు దీన్ని ఇలా మిక్స్ చేసుకొని మీకు కోల్డ్ కాఫీ కావాలంటే పాలు, ఐస్, కోల్డ్ అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేను కోల్డ్ కాఫీస్ అవి తాగకూడదు అనమాట. అందుకని ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నా. దట్స్ ఇట్, కాఫీ, బ్లాక్ కాఫీ రెడీ. కాకపోతే ఇది టేస్టీగా ఉంటుంది అనమాట, ఎందుకంటే షుగర్ యాడ్ చేసాం కాబట్టి. షుగర్ లేకపోతే అదో రకంగా ఉండేది. మేబీ ఫ్లేవర్డ్ కాఫీస్ అయితే మీరు ఇంకా బాగుంటాయేమో. నేను ఒక 2-3 ఫ్లేవర్డ్ కాఫీస్ చూస్తున్నాను, ఏమంటారు సేమ్ కాంటెంట్ క్రియేటర్స్నే ట్రై చేద్దాము అని చెప్పి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ అనమాట కాఫీ. ఇన్ కేస్ నేను ట్రై చేస్తే ఖచ్చితంగా చెప్తాను. ఇప్పటికైతే కాంటినెంటల్ ఎక్స్ట్రానే బెస్ట్. ఇది మా ఇంటి దగ్గర బాల్కనీలో కూర్చుంటే వ్యూ అనమాట. మధ్యలో నెట్టుంది, అందుకని అట్లుంది. అక్కడ బాగుంటుంది. అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర బేసికలీ కింద ఆడ అందరూ కూర్చుంటారు అనమాట. భలే అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు బాగా సెటప్ చేసుకున్నారు. మాకు దగ్గరలో క్వీన్స్లో ఉంది. అక్కడ జారే బండలు అనుకుంటా, అవి పాడైపోయినవి తెచ్చుకున్నట్టున్నారు పిల్లలు. సో ఆ చెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. ఇక్కడ క్రికెట్ అవి ఆడుకుంటూ ఉంటారు అనమాట. అది లేక్.
నా దగ్గర సీరమ్స్ అయిపోతున్నాయి అనమాట. బేసిక్గా వైటమిన్ సి సీరం, నయాసినమైడ్ ఈ 2 యూజ్ చేస్తాను. నయాసినమైడ్ ఉంది నా దగ్గర, నేను రీసెంట్గా ఓపెన్ చేసింది 50 ml బాటిల్ కదా ఉంటుంది అనమాట. బట్ వైటమిన్ సి అయిపోతుంది అండ్ ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ టు దట్ పర్టికులర్ సీరం అనమాట. ప్లమ్ వాళ్ళదే ఏదో కొత్త ట్రై చేద్దామని అనుకున్నా. సో హైఫన్లో సేల్ ఉంది కదా, అది కొత్తగా ఒకటి డబల్ షాట్ అని చెప్పినది, ఒకటి గోల్డెన్ ఆర్ సీరం, ఈ 2 బాగా ఉన్నాయి కదా. అండ్ నేను సాలిసిలిక్ యాసిడ్ కూడా తీసుకుందామని, బికాజ్ నాకు ఇప్పుడు మీకు ఇక్కడ ఫేస్ నీట్గా కనిపిస్తుంది కదా, బట్ క్లోజప్లో మీకు అన్నీ కనిపిస్తాయి అన్నమాట, వైట్ హెడ్స్ అవి. సో దూరం నుంచి దూరపు కొండలు నునుపు అంటారు కదా, బేసిక్గా అలా ఉంటుంది అనమాట. మీరు బయట చూసేదంతా ఖచ్చితంగా రియల్ కాదు. ఇక్కడ నుంచి నా స్కిన్ బాగుంది కంపారిటివ్గా, ఒకప్పుడుతో పోలిస్తే చాలా స్మూత్గా ఉంది, కానీ దగ్గరగా చూస్తే నాకు ఉండాల్సిన ఇంపర్ఫెక్షన్స్ నాకు ఉన్నాయన్నమాట. సో నేను సాలిసిలిక్ యాసిడ్ కానీ అలాంటిది కూడా ఒకటి తీసుకుందామని చెప్పినాను. ఆ 3 ప్రోడక్ట్స్ చూసాను అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బేసిక్గా నేను తీసుకోవాలనుకున్నా అండ్ నేను యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ ఖచ్చితంగా వెబ్సైట్ నుంచి తీసుకుంటా. అక్కడి నుంచి నేను ఏమంటారు ఫేస్ వాష్ ఇవన్నీ తక్కువ రేట్ పడతాయి కదా. సో నీకు అక్కడ 3 ప్రోడక్ట్స్ 1149 ఉంది. సో నేను 3 ప్రోడక్ట్స్ అని అంతే పడుతుంది. సో నేను ఒకే కాస్ట్ రేంజ్లో ఉన్న 3 ప్రోడక్ట్స్ తీసుకుంటాను అనమాట, అలా తీసుకునేటప్పుడు ఇన్ కేస్ తీసుకోవాలి అనుకుంటే. అండ్ ఆల్సో ఆన్లైన్లో పే చేసేటప్పుడు కొంచెం తగ్గుతుంది. ఆఫ్లైన్ అయితే ఐ మీన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అనమాట. అండ్ హైఫన్ వెబ్సైట్లో నేను చూసింది అయితే, ఇన్ కేస్ కార్డ్స్ ఆన్లైన్ పేమెంట్స్ అలా చేసిన ఎక్స్ట్రా 30 రూపీస్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ కాకుండా నేను యూజ్ చేసేది ఇంకొకటి ఏంటంటే, క్యాష్ కరో అనే ఒక యాప్ ఉంటుంది కదా, ఇదేం ప్రమోషన్ కాదనమాట. బేసిక్గా నేను ఆల్మోస్ట్ 3 years నుంచి యూజ్ చేస్తున్నాను అనుకుంటా. 3 years నుంచి యూజ్ చేస్తున్నా. అరౌండ్ 2500 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. మీరు ఖచ్చితంగా కొంటారు, అది మీకు తెలుసు అన్నప్పుడు మీరు ఆ వెబ్సైట్ నుంచి కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్. యాప్స్ యూజ్ చేయకుండా మీరు ఆ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి ఆ పర్టికులర్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తారు అనమాట. మీరు ఓపెన్ చేస్తే అక్కడి నుంచి చేసినప్పుడు మీకు క్యాష్ బ్యాక్స్ వస్తాయి, వాటిని మీరు రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ పాయింట్స్ లాగానే రిడీమ్ చేసుకోవచ్చు, లేదంటే అకౌంట్కి చేసుకోవచ్చు. నేను ఇప్పటికల్లా చాలాసార్లు చేసుకున్నాను. అరౌండ్ 2500 రూపీస్. ఎలాగో షాప్ చేస్తామన్నప్పుడు అది మెయిల్ కదా అని అనిపిస్తుంది అనమాట. హైఫన్ అయితే 15% క్యాష్ బ్యాక్ ఉంది. అలా అమెజాన్ ఒక 4% ఒక్కొక్కసారి 6% ఉంటుంది. కొన్ని వాటికి 12% రివార్డ్స్ అలా ఉంటాయన్నమాట. సో నేను అలా అన్నీ వెతుక్కొని చూసుకొని ఖచ్చితంగా కొంటాము అని తెలిసినప్పుడు బెస్ట్ ఆప్షన్ వెతుక్కుంటాను అనమాట షాపింగ్ చేసుకోవడానికి. అండ్ ఎక్కువ యాప్స్ ఉండడం వల్ల ఒకటి ఫోన్ స్టోరేజ్ బొక్క, సెకండ్ ఏంటంటే అనవసరంగా యాప్స్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటాము. ఇదనుకో ఆ వెబ్సైట్ ఆ యాప్ ఓపెన్ చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ మనము షాపింగ్ ఇది కూడా ఉండదన్నమాట, స్క్రోలింగ్ బేసిక్గా. అందుకని నేను ఫాలో అయ్యే ఇది. ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు ఫాలో అవ్వచ్చు. మీరు ఇన్ కేస్ మీకు నమ్మకపోతే నేను సరే ఇక్కడ పెడతాను నాకు ఇప్పటి వరకు వచ్చిన ఎర్నింగ్స్ ఆ యాప్ నుంచి. సో నాకైతే ఎటువంటి ఇష్యూస్ లేవన్నమాట, ఎటువంటి మనీ అడగడం ఇవి అవి ఏముండదు ఆ యాప్లో పర్టికులర్గా. ఐఎమ్ క్రేవింగ్ ఫర్ సమ్ పకోడా అనమాట, ఆనియన్ పకోడా. అందుకే ఇంకా బేసిక్గా నాకు కుకింగ్ నచ్చదు, బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏమిటో చేయగా అదొక రకమైన ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సరే ఇంట్లో ఆనియన్ ఉంది కదా, బేసన్ ఉంది, సరే అట్లా పకోడా చేసుకుందాంలే. నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. సో అలా కొత్తగా ట్రై చేస్తున్నా. మొన్నొక రోజు ఒకసారి కాలీఫ్లవర్ పలావ్ చేశాను అనమాట, అది బాగా వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఆమ్లా పిక్కల్, ఉసిరికాయ పచ్చడి పెట్టాను అనమాట, అది బాగా వచ్చింది. అలా కొత్తగా ట్రై చేస్తున్నా అన్నీ బాగా వస్తున్నాయి అనమాట. సో సరే పకోడా కూడా ట్రై చేద్దాము అని చెప్పి చేస్తున్నా. పకోడా బాగా కుదిరింది అనమాట, కొంచెం ఉప్పు తక్కువ. సో తర్వాత దానికి కొంచెం వేసాను అనమాట, బట్ ఓకే పాడైపోలేదు. ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కువ శనగపిండి వేయలేదనమాట, కొంచెం ఒక 3 స్పూన్స్ వేసాను కొన్ని ఆనియన్స్కి. ఎందుకంటే శనగపిండి ఎక్కువ టేస్ట్ డామినేట్ చేసేస్తే అదొకటి మళ్ళీ కడుపులో తిప్పేస్తాను అనమాట. ఆనియన్ పకోడా లాగా అనిపించింది శనగపిండి ఎక్కువ అయితే, అందుకని చాలా తక్కువ వేసాను. యాజ్ యూ కెన్ సీ